How are you doing? I'm doing good, bro. Hmm. I'm doing very good. Yeah. మలయాళంలో మాట్లాడాలా? వెల్ స్పీకింగ్ అబౌట్ యువర్ మలయాళం డెబ్యూ, కాటలాన్ ట్రైలర్ ఏదైతే నేను చూసానో, ఐ లవ్డ్ ఇట్. ఐ లిటరలీ లవ్డ్ ఇట్ టు ద కోర్. Thank you so much, bro. అండ్ ఇట్స్ వెరీ హ్యూజ్ కూడా. Yeah. మార్కో మేకర్స్ ఆఫ్ మార్కో నుంచి వస్తున్న సెకండ్ ఫిలిం ఆఫ్టర్ మార్కో ఏ లెవెల్ గోర్ అండ్ ఏ లెవెల్ యాక్షన్ ఉంటుందో తెలుసు మనకు అందులో. Yeah. బట్ యాక్షన్ లవర్స్ దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నుంచి వచ్చే సెకండ్ ప్రాజెక్ట్ ఏంటా అని అనుకుంటున్న తరుణంలో ఇది వస్తుంది కాటలాన్, అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. Yeah, తెలుగు, it's a తమిళ, pan-Indian మలయాళం, కన్నడం, అసలు పాన్ ఇండియా. Yeah. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసురూర్ అండ్ హోంబలే ఫిల్మ్స్ నుంచి, అండ్ కాస్ట్ ఆంటనీ వర్గీస్ పెపే అండ్ సునీల్ గారు. మీ ప్రీవియస్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ మీ ట్రైలర్లో మీరు ఏదైతే ఆ ఫ్రేమ్ ఉందో, లైక్ యూనో నోట్లో అది పెట్టుకొని ఒక గన్ పెట్టి, Yeah. ఐ లవ్డ్ ఇట్. ఇన్ఫాక్ట్ నాకు అది ఉండింది ఏంటంటే పుష్ప ది రైజ్ లో, అరే ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇది కొంచెం ఉంటే బాగుండు అని ఏదైతే ఆ వెలితి ఉండిందో, ఐ విష్ ఇందులో కంటిన్యూ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. Hope so. సో కిక్ సినిమాలో ఏమవుతాడు అంటే, నా కొడుకు అయ్యాడండి దొంగ నా కొడుకు అని చెప్పేసి అంటుంటాడు కదా షాయి చేసిండి, అట్లా ఏమవుతారు అంటే స్మగ్లర్ అయ్యారు మీరు మొత్తానికి. సో హౌ ఇస్ ద ఫిల్మ్ జర్నీ, ఎట్లుంది, హౌ ఇస్ ఇట్ గోయింగ్? Catalan journey is so beautiful, bro. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో డిఎం వచ్చింది. అవునా? యా, ఆ టీమ్ అసోసియేట్ డైరెక్టర్ నుండి. సో ఇట్ హ్యాపెండ్ లైక్ చాలా తొందరగా అయిపోయింది. ఆ రోజు నేను రిప్లై చేయడము, సేమ్ డే ఈవినింగ్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి స్టోరీ లైన్ చెప్పడము. అండ్ యా, ఐ మీన్ వాళ్ళు ఆల్రెడీ నన్ను ఆ క్యారెక్టర్లో చూసినారు. సో చాలా తొందరగా అయిపోయింది. విత్ ఇన్ నాకు తెలిసి 15-20 డేస్లో షూట్ కూడా స్టార్ట్ అయింది. యా, ఐ మీన్ ఆల్మోస్ట్ నేను ఒక 20 డేస్ షూట్ చేసిన. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. వెరీ 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 గుడ్ పీపుల్. అవునా? ఐ మీన్ లైక్ అంటే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అంటే సినిమా పరంగా అండ్ పర్సనల్గా కూడా. అండ్ వాళ్ళతో పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అల్లు అర్జున్ గారికి కేరళలో అండ్ మలయాళం ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. మై గాడ్, యూ డోంట్ బిలీవ్ ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ అంటే సినిమాని అన్నిసార్లు చూసుంటారేమో వాళ్ళు. నేను నార్మల్ లుక్లో లోకల్ జిమ్కి వెళ్ళిన, వాగమన్లో, చిన్న టౌన్, అంటే దేశీ జిమ్ అది. దాంట్లోకి వెళ్ళి ఐ వాజ్ వర్కింగ్ అవుట్. దేశీ జిమ్, బేసిక్ ఎక్విప్మెంట్, బేసిక్ మన హనుమాన్ వ్యాయామశాల, ప్రాపర్ హనుమాన్ వ్యాయామశాల లాగా. ఓకే. సో నేను మా కో యాక్టర్ ఇద్దరం కలిసి వెళ్ళినాము. అంటే లిటరల్గా వాళ్ళు విత్ ఇన్ 5 minutesలో బాయ్స్ గుర్తుపట్టేసినారు. ఓకే. అంటే బన్నీ సార్ ఆ లెవెల్లో, అంటే అంత డీప్ లెవెల్లో కూడా చాలా ఫేమస్ అక్కడ. అంటే సినిమా చూడబట్టే నన్ను గుర్తుపట్టినారు. సో ఫొటోస్ తీసుకోవడం, యా ఇట్స్ లైక్. సో ఇందాక నేను అన్నాను కదా, అరే పుష్పలో ఇది ఇంకొంచెం కంటిన్యూ అయితే బాగుండు, ఎందుకంటే రీసెంట్లీ జైలర్లో విలన్ కి ఫ్రెండ్ ఉంటాడు, మన లక్ష్మణ్ అన్న డబ్బింగ్ చెప్పారు కదా, వర్త్ అతని క్యారెక్టర్ లాస్ట్ ఎండ్ అయిపోతుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉండే లైక్ మీ రోల్ కి ఫిలిం లో, లైక్ యూనో కైండ్ ఆఫ్ సైకిక్ గా హడావిడి చేస్తూ ఒక పవర్ఫుల్ బావా ఉండి యూనో అది హ్యాండిల్ చేస్తున్న ప్రాసెస్ లో, అరే హీస్ దట్ ఎంటర్టైనింగ్ పార్ట్, అట్ ది సేమ్ టైం బ్యాడ్ యాస్ అన్న దీంట్లో ఉంటుండే అనమాట. సో అది కంటిన్యూ అయితే బాగుండు అని చెప్పేసి నాకెట్లయితే అనిపించింది. మేబీ వాళ్ళకి కూడా మలయాళం చూసి వాళ్ళకి అనిపించినట్టు, అందుకే ఒక స్టోరీ క్రియేట్ చేసి అదైతే గ్యాప్ ఉందో అందులో మిమ్మల్ని పెట్టాలని చెప్పేసి డైరెక్ట్ మీ ఇన్స్టాగ్రామ్కే డిఎం వచ్చింది. ఐ థింక్ యూ నీడ్ అ మేనేజర్, నన్ను పెట్టుకోండి, ఇంకా మీకు డిఎంలో వస్తున్నాయి. సో అండ్ ఇందాక నేను చెప్పినట్టు నాకు ఇది స్పెషల్ ఇంటర్వ్యూ అన్నాను కదా, ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ కోవిడ్ టైంలో కొత్తపరుడు రిలీజ్ అయిన తర్వాత కైండ్ ఆఫ్ నాకు అది ఒక బ్లో అనమాట. అరే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక వెబ్ సిరీస్ చేయడం, అది ఆహా నుంచి రావడం, అండ్ అది అందరూ రిసీవ్ చేసుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం ఏదో నామకే వస్తే రిసీవ్ చేసుకోవడం కాదు, నిజంగా అందులో కాంటెంట్ ఉండి దాన్ని హిట్ చేయడం, అండ్ దానికి ఒక ఇమీడియట్ ఫ్యాన్ బేస్ ఏర్పడడం. అండ్ కోవిడ్ కారణంగా పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టలేక మీరందరూ ఫేస్బుక్ లైవ్ లో వెళ్తుండే. ఆ ఫేస్బుక్ లైవ్ లో మీరందరూ ఇచ్చినప్పుడు మీకు అందరికి కామెంట్స్ వస్తుండే కదా. సో మీ ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నెత్తిరాజు ఫ్యాన్స్ అసెంబుల్ అని చెప్పేసి ఏదైతే స్పామ్ చేస్తుండో అది నేను అనమాట. లైక్ లుకింగ్ అట్ యూ,
నిత్యరాజు క్యారెక్టర్ ఏదైతే ఆ కొత్త పౌరుడులో చూసి నాలుగు ఇట్లా పెట్టేసి ఉంటుంది కదా ఒకటి. సో అది చూసి అరే అదే ఐ లవ్ దిస్ గై అని చెప్పేసి నాకు ఏదైతే ఆ ఫీలింగ్ వచ్చిందో, సో మీ లైవ్ వస్తున్నప్పుడు నేను నిత్యరాజు ఫ్యాన్స్ అసెంబ్లీ అని ఏదైతే నేను అక్కడ ఫేస్బుక్ లైవ్ లో స్పామ్ చేస్తున్నానో అక్కడ నుంచి లైవ్ గా ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ యూ. సో దట్స్ వై దిస్ ఈస్ లైక్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నో యూ పర్సనలీ ఆల్సో టు మై అదర్ ఫ్రెండ్స్ అండ్ ఐ లవ్ ద క్యారెక్టర్ ఆర్క్ అండ్ ఐ లవ్ ది లైక్ మీ ఫిలిం రోల్ ఆర్క్ ఏదైతే ఉందో కమింగ్ ఫ్రమ్ రిస్కీ స్టెప్ తీసుకొని ఇంతవరకు వచ్చి ఇప్పుడు మలయాళం డెబ్యూ చేయడం అనేది చాలా 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 గ్రేట్ థింగ్. కంగ్రాచులేషన్స్ టు యూ. ఏమైనా అన్కంఫర్టబుల్ గా ఉందా లైక్ స్మూత్ లైక్ దిస్? సో విల్ గో బ్యాక్ టు నిత్యరాజు. నిత్యరాజేష్ దగ్గరికి వెళ్దాం, 2020కి వెళ్దాము. అందరూ ఏమనుకుంటారంటే నిత్యరాజేష్ క్యారెక్టర్ కొత్త పొరుడు యువర్స్ ఫస్ట్ అనుకుంటారు, కానీ దానికన్నా ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినట్టు 2018లో 2-3 చేశాను. అసలు దానికన్నా ముందు యువర్ ఐటీ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఈఎంఐలు కట్టుకుంటూ ఈఎంఐలో ఫోను ఈఎంఐలో కారు తీసుకొని మన నెలకి శాలరీ తీసుకొని సాటర్డే సండే హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన మీరు ఎలా సినిమా వైపు రావాలనిపించింది? లైక్ వాట్ మేడ్ యూ టు కమ్ దిస్ సైడ్? అసలు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్స్ దేర్ ఇన్ మై మైండ్. అంటే నా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఏంటంటే రైట్ లైక్ మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వీటన్నిటిని పెట్టుకోండి. యా అంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా, కానీ సెటిల్ అయినాక ట్రై చేస్తా అంటే కుదరదు. అమ్మాయిలకి ఏం చేసుకున్నా పెళ్ళి అయినాక చేసుకోంటారు, అబ్బాయిలకి ఏం చేసినా సరే సెట్ అయినాక చేసుకోంటారు కదా. సో అట్లా ఏం చేసినా కొంచెం రిస్కీ స్టెప్, చాలా రిస్క్ స్టెప్. నేను అందుకే లైక్ ఐ రూట్ టు యూ, మీ జర్నీకి నేను అందుకే అంత రూట్ అయి ఉంటా. అంటే రెండు కుదరవు బ్రో ఇక్కడ. అంటే సినిమాకైతే అసలు యూ హ్యావ్ టు గివ్ 100%. సో ఎందుకంటే ఏ టైంలో షూట్స్ ఉంటాయో పర్టికులర్ టైం అంటూ ఉండదు. సో డెడికేటెడ్గా ఉంటేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ నాకు అక్కడ మనసు లేదు, సినిమా మీద ఉంది. సో రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు అనిపించింది. ఈ రిస్క్ కన్నా ముందు ఐ నో దట్ యువర్ ఫ్రమ్ నల్గొండ తెలంగాణ బిడ్డ యువర్. సో అసలు ఎక్కడ, ఏ ఊరు ఏంటి, వేర్ ఆర్ యువర్ రూట్స్ ఫ్రమ్? ఐఎమ్ చామరాన్ బాయ్ అని ఒక చిన్న విలేజ్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్లో. సో అక్కడ బాల్యమంతా అక్కడే, స్కూలింగ్ అండ్ ఆల్, పేరెంట్స్ అండ్ ఆల్, సిబ్లింగ్స్? స్కూలింగ్ అక్కడే, గవర్నమెంట్ స్కూల్లో యాజ్ యూజువల్ గా. గవర్నమెంట్ స్కూలా? జెడ్పిహెచ్ఎస్ 10th వరకు. 10th వరకు. ఇంటర్మీడియట్ నల్గొండ అండ్ డిగ్రీకి హైదరాబాద్కి వచ్చేసిన గవర్నమెంట్ సిటీ కాలేజ్. అండ్ ప్రాపర్ గవర్నమెంట్ సంస్థలో చదువుకుని ఇంటర్ డిగ్రీ ఎంబీఏ ఒకటి ప్రైవేట్ కాలేజ్ శ్రీ హిందూ కాలేజ్లో చేసిన. ఎట్లుంటుండే చిన్నప్పుడు నల్గొండ? ఎట్లుంటుండే ఫ్రెండ్స్? ఎట్లుంటుండే ఏంటి? హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ డేస్? చైల్డ్హుడ్ డేస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ బ్రో. ఐ మీన్ మా పక్క పల్లెటూరు కాబట్టి ఇంకా పైగా నల్గొండ క్రేజీ ఉండేది. సో నేను వెళ్తుంటే అప్పుడప్పుడు, ఇప్పటికి 2-3 months ఒకసారి. అయ్యో, సొంతూరుని మర్చిపోద్దు కదా. ఇప్పుడు అంటే అప్పుడు అదే ఊర్లో పుట్టి పెరిగి తర్వాత బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేసి ఇప్పుడు ఒక ప్రాపర్ యాక్టర్ అయ్యి స్టార్స్తో యాక్ట్ చేస్తూ ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేసే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎట్లా గుర్తుపడుతున్నారు? మా ఊర్లో ట్రీట్మెంట్ ఆల్వేస్ సేమ్. అంటే నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, ఊర్లో వాళ్ళు. కాకపోతే సినిమాలకు వెళ్ళిన తర్వాత అరే ఇంకేం సినిమాలు వస్తున్నాయి, నెక్స్ట్ ఇంకేం వస్తున్నాయి, ఆ సినిమా చూసినా ఈ సినిమా చూసినా అని చెప్పేసి పోగానే కొంచెం హడావిడి ఉంటుంది ఆ కొద్దిసేపు. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ నా చిన్నప్పటి క్లాస్మేట్స్ కావచ్చు, బాగా క్రికెట్ ఆడేవాళ్ళము, వాళ్ళందరూ నార్మల్గా ఉంటుంది. వాళ్ళు చూడగానే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చూసిన సినిమాల గురించి, ఈ మధ్య వచ్చిన సినిమాల గురించి, నెక్స్ట్ వచ్చే సినిమాల గురించి కొంచెం హడావుడి చేస్తారు. ఆటోమేటిక్గా తర్వాత నార్మల్ అయిపోతుంది. కాళ్ళలో పోతాం, కళ్ళు తాగుతాం, కాళ్ళలో పోతాం, ఈత కొడతాం. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఎట్లా ఉండేదో అట్లానే ఉంటుంది. విజయ్ దేవరకొండ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, అసలు స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దురా బాబు, ఇజ్జత్ తీసేస్తారు అని చెప్పేసి. నిజమే, ఎందుకంటే ఇప్పుడు కేరళకి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఒక చిన్న వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల అంటే ఒక చిన్న దగ్గరికి వెళ్తే కూడా అరే పలానా యాక్టర్తో యాక్ట్ చేసిన ఒక ఇంపార్టెంట్ యాక్టర్ అని చెప్పేసి ఫోటోలు తీసుకుంటాం. మన ఫ్రెండ్స్ మాత్రం ఇజ్జత్ తీసి పడేస్తారు లిటరల్లీ. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఉన్నదే దానికి. లేకపోతే వాళ్ళు మనం గ్రౌండ్ చేయకపోతే ఇంకా నెత్తికెక్కుతాం కదా. అది ఉండాలి ఎప్పటికీ. సో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేనా, లేకపోతే తర్వాత స్టార్ట్ అయిందా? ఆ బీజం ఎప్పుడు పడ్డది? ఐ డోంట్ నో, లైక్ మా తాత మా నాన్న వీళ్ళు అంతా స్టేజ్ ఆర్టిస్టులు చిన్న వాళ్ళు. ప్రొఫెషన్ వచ్చేసి మగ్గన్న వేసేది. అవునా? బట్ ఏంటంటే వాళ్ళు చేస్తుండేది ఇది కూడా.
సో మల్లేశం సినిమాలో ఉన్నట్టు ఉంటుండే అనమాట. యా అదే సెటప్ ఉంటుంది ఇల్లు. ఓకే. అరే మంచి అందమైన బాల్యం బ్రో ఇది. లైక్ నల్గొండ, ఫ్రెండ్స్, చిన్నప్పుడు బాల్యం, గవర్నమెంట్ స్కూల్ పైగా. సో పాలిష్డ్ గా కాకుండా చాలా నాటనాటగా రాగా ఉంటది. ఆ ఇంట్లో ఆ మగ్గం నేయడం, ఆ చీరలు, ఆ కష్టాలు ఉంటాయి, ఆ చేనేతల కష్టాలు ఉంటాయి. గవర్నమెంట్ మారుతున్నప్పుడు సరే వాళ్ళకి వచ్చే పథకాలు. సో అందుకే నేను గవర్నమెంట్ స్కూల్లో చదవడం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే చేనేత కుటుంబంలో ఏముంటుంది బ్రో, అప్పట్లో ఏం లేదు. నెలకు 2000-3000 వస్తే చాలా ఎక్కువ, అది కూడా నెలంతా కష్టపడితే. సో ఇట్స్ లైక్ వెరీ స్మాల్ కంపాక్ట్ లైఫ్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.